ఈ గ్లాసులో ఏమున్నది అంటే గాలి ఉన్నది. అయితే ఈ గాలిని మనం తీసివేయాలి. ఈ గాలిని మనం తీసివేయాలంటే ఎలా తీసివేయగలము? గాలి అంతా కూడా బయటికి పోవాలి అనుకున్నట్లయితే నీళ్లతో ఈ గ్లాసును నింపాలి. చూడండి, గాలి బయటికి పోతుంది, మన కంటికి కనబడకపోవచ్చు గాలి అనేది. గాలి అంతా బయటికి పోయి నీటితో నింపబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ గ్లాసు నీటితో నింపబడి ఉన్నది. మనము పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో లోన ఉన్న శరీర కార్యాలన్నీ కూడా పోయి పరిశుద్ధాత్మిక వరములు ఫలములతో నింపబడేవారుగా ఉంటాం. ఇక్కడ నీరు అనగా పరిశుద్ధాత్మిక వరములు ఫలములు, గాలి అనగా శరీర కార్యాలు. శరీర కార్యాలు బయటికి పోయాయి, పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉన్నాయి. మన జీవితము, మన జీవితాలు, నా జీవితము, మీ జీవితము, మన హృదయాలు దేవుని వాక్యానికి లోబడినట్లయితే అప్పుడు మనము మేడగది అనుభవాన్ని పొందుకోగలవారమే ఉంటాం.